హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాలయ్యతో అట్లుంటది మరి. ఏపీలో ఎన్నికల ఓటింగ్ మాక్సిమం పూర్తయింది. ఎంత పోలింగ్ జరిగింది అనేది అధికారికంగా ఇంకా బయటికి రాలేదు. అయితే గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాలలో ఉండి ఓటును వినియోగించుకొని వెళ్లారు. అయితే ఈ పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో అప్పుడే క్లారిటీగా ఎవరూ చెప్పలేరు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు క్యూని పాటించకుండా వెళ్లి పబ్లిక్తో చివాట్లు కూడా తిన్నారు. పోలింగ్ జరుగుతున్న 100 మీటర్ల పరిధిలో ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏ విధంగా కానీ పార్టీ జెండాలు కానీ సింబల్స్ని కానీ ఉండకూడదు. అలాగే పార్టీలు చేసే కార్యక్రమాలను కూడా సంబంధించిన లోగోలు కనిపించకూడదు. వాటిపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుంది. పిఠాపురంలో ఓ జనసేన కార్యకర్త మెడలో ఎర్ర కండువా వేసుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. దానిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎర్ర కండువా జనసేన పార్టీకి ప్రతీక అని ఆమె భావించారు. తెలంగాణలో ఓట్లు వేసిన జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ కలర్ వేసుకోవడం వల్ల పరోక్షంగా వైసీపీకి ఓటు వేయమన్నాడు అంటూ సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేశారు. ఇక నందమూరి నటసింహం బాలయ్య హిందూపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం కోసం బాలయ్య క్యూ లైన్లో నిలబడ్డారు. అయితే పసుపు కండువా మెడలో వేసుకొని బాలయ్య ఓటు వేయడానికి వెళ్లడం విశేషం. అయినా కూడా బాలయ్యకు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ వీడియో బాలయ్య బాబు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బాలయ్య బాబుని ఎవరైనా అడిగితే రియాక్షన్ ఎలా ఉంటుందో పబ్లిక్కి తెలుసు కాబట్టి ఎవరు ధైర్యం చేయలేదని ఆ వీడియో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓటు వేసి సమయంలో మాత్రం బాలయ్య ఎలాంటి కండువా వేసుకోలేదు. ఆ వీడియో కూడా వైరల్ అయింది.